గౌరవనీయులు బండారి లక్ష్మారెడ్డి గారు, వారి గురించి ఎరగని వారు లేరు. మా పాస్టర్స్కి దేవుని రెడ్డి అన్న ఎలా చేస్తారో, మేము వెళ్ళినప్పుడు కరోనా టైం దగ్గర నుండి మాకు ఫెలోషిప్ పాస్టర్స్ అందరికీ కూడా ఎంత ప్రేమపూర్వకమైన ఆతిథ్యాన్ని ఇస్తూ మాకు షూట్స్ కొని పెట్టారు, బట్టలు ఇచ్చేవారు. అంటే నాకు ఒక్కడి కాదండి, ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే కొన్ని సంఘాల్లో ఉన్న పేదలకి వారు స్టడీ పరంగా, మెడికల్ పరంగా చాలామంది మేము వెళ్ళి పాస్టర్ తిమోతి గారు నేను వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకి హెల్ప్ చేశారు. అలాంటి గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు మనతో ఉంటే చాలా సంతోషం. వారు వారి యొక్క శుభాలు తెలియజేస్తుండగా వారిని అందరూ కర్తలతో ఆహ్వానం తెలియజేస్తారు. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. అలాగనే వేదిక మీద పెద్దలు దేవేందర్ రెడ్డి గారు, కార్పొరేటర్ గారికి, అలాగే రంగారావు గారికి, రాజేశ్వరి గారికి, వీరరాజు గారికి మీ అందరూ కూడా నమస్కారం చేస్తూ చాలా సంతోషం రంగారావు గారు ఇక్కడ పిలిచినందుకు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క చర్చ కాదు, నాకు చాలా చర్చలు ఉన్నాయి. ఫస్ట్ టైం లాస్ట్ 6-7 years తర్వాత ఈసారి నేను బట్టలు టైంకి ఇవ్వలేకపోయినాను. మేము చాలా మంచి అంటే చాలా మంచి బట్టలు అని చెప్పేసి ఎవరికో ఆర్డర్ చేస్తే అక్కడి నుంచి రావడం లేట్ అవుతా ఉంది. ఈ యొక్క 2 daysలో రేపు ఒక్క దినం గ్యాప్ ఇచ్చి ఎల్లుండి వరకు వస్తుందని ఉండే డెఫినెట్గా చర్చ్ ఫాదర్లు అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మంచి ప్యాకెట్ మంచి ఉండే అని చెప్పేసి ఉద్దేశంతో దానికి లేట్ అయింది. అలాగనే నేను ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న చర్చ్, ఇళ్లలో చర్చలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా నేను విజిట్ చేస్తూ ఉంటాను. నేను అక్కడ కూడా ఏంటంటే ముఖ్యంగా నేను MBBS ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి 5 ఏళ్ళు ఫీజు నేను కడుతున్నాను కదా, దాంట్లో మీ వాళ్ళకే ఎక్కువ మెజారిటీ ఎక్కువ వస్తూ ఉందండి. క్రిస్టియన్లు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చాలా సంతోషం, చాలా బాగా చదువుతూ ఉన్నారు. మీరు ఇంకా చదవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరు ఫీజులు కట్టే బాధ్యత నాది. ఎవరు ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళది. అట్లేకపోతే స్పోర్ట్స్ సంబంధించింది ఏదన్నా డెఫినెట్గా వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడ ఆడినా కూడా వాళ్ళకి కూడా స్పాన్సర్ మొత్తం నేనే చేస్తాను. నేను మీరు కాలేదు డీటెయిల్ తీసుకొని వస్తే అన్ని నేను చేసి పెట్టే బాధ్యత నాది. అలాగనే మీ హెల్త్ సంబంధించింది ఏమైనా ఇష్యూస్ ఉన్నా డెఫినెట్గా దాన్ని కూడా మీకు ఏమేమి కావాలో అన్నీ చేపిస్తాను. నేను హాస్పిటల్స్లో కానీ ఇంకా మీకు ఏది కావాలన్నా నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను 2012లో నేను జెరూసలేం వెళ్ళడం జరిగింది. నేను పోయి వచ్చినాక చాలా మందిని తీసుకెళ్దామని చర్చి ఫాదర్లని అంటే ఆ రోజులలో ఎవరి దగ్గర కూడా పాస్పోర్ట్ లేదు. అప్పుడు మా అన్నగారు ఎమ్మెల్యే ఉండే ఇక్కడ ఉన్నప్పుడు మా అన్న చెప్పిండారే చర్చి ఫాదర్లు అందరినీ తీసుకపోతే బాగుంటుందని. ఆ రోజులలో లేకుంటే ఇప్పటికన్నా ప్రయత్నం చేస్తాను. నేను తీసుకుపోనికి ఒక్కొక్క బ్యాచ్ నన్నా తీసుకుపోనికి ట్రై చేస్తాను. మీరు అందరు పాస్పోర్ట్లు ఎవరైతే చర్చ్ ఫాదర్లు ఉన్నారో మీరు తీసుకుంటే ఈ వార్ అయిపోయినాక వార్ నడుస్తుంది అక్కడ జెరూసలేంలో, మీకు అందరికీ కూడా ఐడియా ఇజ్రాయెల్ అక్కడ. కాబట్టి అది అయిపోయినాక డెఫినెట్గా కొద్ది మందిని తీసుకుపోతా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా రంగారావు తనకు చెప్పినా నాకు చెప్పినా మీకు ఏది కావాలో చేసి పెట్టే బాధ్యత నాది. మళ్ళీ ఒక్కసారి మీ అందరు కూడా హ్యాపీ క్రిస్మస్. వచ్చిందో